తప్పు చేసిర్రు, అసలు వాళ్ళ ఉద్దేశం తప్పు లేదు, జరిగిపోయినా ఇప్పుడు అనుకోవాలా, మనం అమాయకులే అనుకోవాలా, మనం అనుకోవాలా, ఏం చేస్తాం. అందరికీ అలాగే హోలీ శుభాకాంక్షలు. రెండు రెండు గ్రూప్స్ కూడా మంచిగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. నాకైతే ఆనందంగా ఉండడం విషయం. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ప్రాబ్లమ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ వస్తూ ఉంటాయి, ఈక్వల్ స్ట్రెస్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఎంత ఉన్నా మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. అదే ప్రశాంతత మీరు కూడా నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నాను. రంజాన్లో మీరు అందరూ కూడా చాలా సాఫ్ట్గా, ఎవరికి ఏ హాని నిలబెట్టకూడదు. రంజానే మామూలుగా కూడా ఇక్కడ వాళ్ళందరూ తెలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే మనం కూడా పండుగలు హిందూస్ ఎవరైతే ఉన్నారో పండుగలప్పుడు ఎప్పుడు ఎవరికి ఒక హాని చేయాలి అని అనుకోము. అదే శాంత స్వభావంతో కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ రంజాన్, హ్యాపీ హోలీ. ఏదైనా ఏ వర్గం నుంచి తప్పు జరిగితే ఒకటే మాట ఉండాలి, హిందూ అయినా ముస్లిం అయినా ఇంకేదైనా కానీ తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అప్పుడు ఇష్యూ రాదు, ప్రాబ్లం కాదు. చట్ట ప్రకారం చేసి పెడతామా లేకపోతే ఇద్దరు కలుసుకుంటారు మాట్లాడుకుంటారా, అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ సంఘటన బట్టి ఆలోచిస్తాం. సో మన సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది, మేము మీకోసం ఉన్నాం అనే విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి.